ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోర్దాను నది యొక్క ప్రాముఖ్యతను గురించి మనము ధ్యానం చేయవచ్చు ఉన్నాం. యోర్దాను ఇశ్రాయేలు దేశంలో ఉంది. యూదయ ప్రాంతంలో ఇశ్రాయేలు దేశమునకు బౌండరీస్ అనగా ఇశ్రాయేలు దేశము యొక్క సరిహద్దులను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా ఎలాగ విస్తరించి ఉన్నది అని మనం ఒకసారి చూసినప్పుడు ఆ యొక్క ఉత్తర ప్రాంత భాగములో లెబనాన్ దేశం ఉంది. నార్త్ ఈస్టర్న్ బోర్డర్లో సిరియా మరియు గోలాన్ హైట్స్ పర్వతాలు ఉన్నాయి. మనము ఇశ్రాయేలు దేశము నుండి చూస్తూ ఉన్నప్పుడు సిరియా మనకు కనబడుతూ ఉంది. ఈస్టర్న్ బోర్డర్ అనగా తూర్పు భాగంలో జోర్డాన్ విత్ జోర్డాన్ రివరు మనకు సరిహద్దుగా కనబడుతూ ఉంది. ఇది సహజమైన సరిహద్దు. దక్షిణ ప్రాంతాలు మనం చూసుకున్నప్పుడు దక్షిణమున ఐగుప్తు దేశము మనకు సరిహద్దు తెలియచేస్తూ ఉంది. పశ్చిమ భాగంలో మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రము ఉంది. ఈ విధంగా ఈ వెస్ట్రన్ బ్యాంక్ లైస్ to the southwest. Gaza Strip lies to the southwest. గాజా స్ట్రిప్ అనేది సౌత్ వెస్ట్లో ఉంది. ఈ borders of Israel's are heavily shaped by the historical conflicts. ఎందుకనగా ఇశ్రాయేలు దేశమునకు బౌండరీస్ లేని దేశముగా ఆ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు అయినవిగా మనము గమనించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయా కాలములలో జరిగిన యుద్ధాలు బట్టి సపరేట్ అవుతూ వస్తూ ఉన్నాయి. 1967లో ఒక యుద్ధము, అది సపరేట్ చేసింది పాలస్తీనాకు, ఇశ్రాయేల్కి. మరియు దాని పాలస్తీనియన్ టెరిటరీస్కి వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్గా ప్రత్యేక పరిచినాయి. 1967లో 6 దినాల యుద్ధంలో ఆ వెస్ట్ బ్యాంక్ని ఇశ్రాయేల్ దేశము కంట్రోల్ చేసింది. ఆ విధంగా ఈస్ట్ జెరూసలేము, గోలాన్ హైట్స్ ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ కంట్రోల్కి వచ్చినాయి. గాజా స్ట్రిప్ ఇస్రాయల్ withdrew its military and settled in 2005, but maintains control over its main most of the land
బై దెమ్. ఆ విధంగా బౌండరీస్ ఆయా దేశాలతో విలీనమై సరిహద్దులు పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క యోర్దాను నది దీని యొక్క భౌగోళిక ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క యోర్దాను నది ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను నడిపించుచు మోషే కాలం చేసిన తర్వాత యెహోషువతో ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోషువ మోషేకు ఏ విధంగా తెలియచేసి ఉన్నాడో యెహోవా దేవుడు ఆ మాటను విని దాని ప్రకారంగా ముందుకు నడిపించుచూ ఉన్నాడు ఇశ్రాయేలును. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడు అయిన యెహోషువతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమనగా, నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. యోర్దాను అవతల ఒడ్డు నుండి దాటకు మునుపు యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్షన్ అక్కడ మనము చూస్తూ ఉన్నాము. నౌ దేర్ఫోర్ Joshua, arise, go over this Jordan, thou and all these people, unto the land which I do give to them, even to the children of Israel. వారికి నేను ఇయ్యబోతున్న ఈ యొక్క దేశమును నీవు స్వతంత్రించుకోవడానికి ఈ యోర్దాను నది దాటి ఆ దేశమునకు వెల్లుడి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచూ ఉన్నాను. గొప్ప వాగ్దానం. మోషేకు నేను వాగ్దానం ఇచ్చి ఉన్నాను, అదే వాగ్దానమును మీకు ఇచ్చుచూ ఉన్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను. ఎవ్రీ ప్లేస్ that the sole of your foot shall tread upon, that I have given unto you, as I said unto Moses. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్లనే ఇక్కడ సరిహద్దుల్లో ఆయా దేశాల పేర్లు లిఖితములైపోయి ఉన్నాయి. 4వ వచనము, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అక్కడే దేవుడు సరిహద్దుల్ని నియమించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును, నేను నీకు తోడై ఉందును అని ప్రభు యెహోషువతో సెలవిచ్చి ఉన్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు. వారికి ఇచ్చుదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. బీ స్ట్రాంగ్ and of a good courage, for unto this people shall thou divide for an inheritance the land which I swear unto their forefathers to give them. దేవునికి
మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అయితే నువ్వు నిబ్బరం కలిగి ఉండు, భయపడకు, వణకవద్దు, జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిని నువ్వు చేయవలను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ధర్మశాస్త్రము చొప్పున నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బోధింపాక తప్పిపోకూడదు. నువ్వు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని యొక్క వాక్యము దివారాత్రము ధ్యానించిన ఎడల నువ్వు చక్కగా ప్రవర్తించెదవు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి, ఆశీర్వాదము అంత గొప్పది. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానము ఒక్క మారు ఇచ్చిన తర్వాత దానిని ప్రభు కొనసాగించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హ్యావ్ నాట్ ఐ కమాండెడ్ thee, be strong and of a good courage. Be not afraid, and neither be thou dismayed. For the Lord thy God is with thee, whithersoever thou goest. అందువల్ల ఆ దినాల్లో ప్రభు యెహోషువకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానములు ఇప్పటికి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రభు ఇశ్రాయేలు వారి పక్షంగా ధైర్యము కలిగి దిగులు పడక జడియక వారు శత్రువులను ఎదిరించుచునే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదిరించుచునే ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానములు అవునన్నట్టుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు యెహోషువ ఇశ్రాయేలు వారిని తోడుకొని యోర్దాను నది దాటుటకు ముందు దేవుని యొక్క వాగ్దానమును మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాగ్దానము గొప్పదిగా ఉంది. ఆ ప్రభు వారికి తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, వారికి ముందుగా నడుస్తూ ఉన్నవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక, ధైర్యపరచునుగాక. జడియక, భయపడక, దిగులు చెందక, స్థిరముగా దేవుని యందు విశ్వాసము కలిగి నిరీక్షణలతో అడుగులు వేయమని మనకు ప్రభు బోధించుచూ ఉన్నాడు. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.